నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు దీవించును అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. మనం ధ్యానం చేస్తున్నాము, ఉజ్జీవం అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. మనం ఈఎం బౌండ్స్ అనేటువంటి ఆయన దేవునితో సహవాసం చేసేటువంటి వారు ఎలా ఉంటారో కొన్ని మాటల్లో ఆయన వివరించాడు. ఆ మాటలు చూద్దాం. దేవునితోటి సన్నిహిత సంబంధంలో పెనవేయబడిన వ్యక్తి దేవునితో నిరంతరం సంభాషిస్తూనే ఉంటాడు. అతడు పనిచేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, చివరకు నిద్రిస్తున్నా ఆ సంభాషణ అవిరామంగా కొనసాగుతూ ఉంటుంది అన్నాడు ఆయన. దేవునితో సన్నిహిత సంబంధం చేసేటువంటి వ్యక్తి దేవునితో ఎలా పెనవేసుకుని ఉంటాడో, అతడు పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా, నిద్రపోతున్నా అది నిర్విరామముగా ఆయనతో ఉన్నటువంటి సంభాషణ కొనసాగుతూనే ఉంటుందని బౌండ్స్ అనే ఆయన అన్నారు. లారెన్స్ అనేటువంటి భక్తుడి గురించి చాలామందికి తెలుసు కదా. ఆయన ముందు సైనికుడిగా పనిచేసేవాడు. తర్వాత ఆయనకి ఏదో గాయాలు అవ్వడం వల్ల, ఆయన కాలుకి గాయాలు అవ్వడం వల్ల తరువాత ఆయన వంటవాడిగా సెట్ అయిపోయాడు. అక్కడ ఆయన వంట చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఒకప్పుడు నేను సైనికుడిగా ఉన్నాను, ఒకప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను, ఈరోజు నాకు ఈ గాయాలు అవ్వడం వల్ల, నా కాలు పనిచేయకపోవడం వల్ల నేను ఇలా వంటవాడిగా సెట్ అయిపోయాను అనేటువంటి విచారంలో అతను ఎప్పుడూ ఉండకుండా ఆయన వంట చేసేటువంటి స్థలములో, ఆయన అక్కడ భోజనాలు వడ్డించేటువంటి స్థలములో, ఆయన కిచెన్లో ఉన్నప్పుడు రకరకాల శబ్దాలు వస్తున్నటువంటి ఆ స్థలములో కూడా దేవుని యొక్క సన్నిధిని నిరాటంకంగా అనుభవిస్తూ ఉండేవాడంట. ఆయన పుస్తకంలో రాసినటువంటి సందర్భం ఇదంతా కూడా. ఆయన గిన్నెల శబ్దం ఎలా వస్తుందండి? ఒక కిచెన్లో వంట చేస్తున్నప్పుడు అనేక మంది అక్కడ వంట వాళ్ళు, పనివాళ్ళు ఉన్నప్పుడు కిచెన్లో ఎలాంటి శబ్దాలు వస్తాయి? అలాంటి సందర్భంలో దేవునితో మాట్లాడేటువంటి సంభాషణకి ఎలాంటి అడ్డు ఆటంకం ఆయనకు ఉండేది కాదంట. అక్కడ కూడా దేవుని సన్నిధిని ఆయన అనుభవిస్తూ ఉండేవాడంట. ఆయన వడ్డిస్తున్నా, వంట చేస్తున్నా, నడుస్తూ ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా దేవుని సన్నిధిని ఆయన అనుభవించడం, దేవునితో సంభాషించడం ఆయన చేస్తూ ఉండేవాడని చెప్పి ఆయన యొక్క పుస్తకంలో రాయబడి ఉంది. ఇక్కడ బౌండ్స్ కూడా అదే అంటున్నాడు. ఈఎం బౌండ్స్ అనే ఆయన కూడా మనము దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మన శ్రమ కానీ, మన బాధ కానీ, మన వేదన కానీ, మన పనులు కానీ, మన ప్రయాణాలు కానీ ఏది కూడా మనకి అడ్డు రాదు. ఎందుకంటే దేవునితో సన్నిహిత సంబంధంతో పెనవేయబడితే మనం ఆయన సన్నిధిని ఖచ్చితంగా అనుభవించగలుగుతాము అంటున్నాడు ఈయన. ఈ దినాలలో చాలామంది చాలా వేదనల ద్వారాను, శోధనల ద్వారాను, బాధల ద్వారాను, ఇంకా చాలా అనారోగ్య సమస్యల ద్వారా ఏడవబడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. రకరకాల బంధకాలలో చిక్కుకుపోయిన ప్రజలు, ఎక్కడ చూసినా రోదనలు ఉన్నాయి, మానసిక వేదన. అంతా బాగున్నామని బయటికి కనిపిస్తుంది కానీ ఇంట్లో ఒకలాంటి నిరాశ, నిస్పృహ, చాలా అంటే భయంకరమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ చోటు చేసుకున్నటువంటి దినాలలో ఉన్నామని చాలామంది మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. బయటికి చూసినప్పుడు ఎంతో బాగున్నాం అనుకుంటున్నాం, ఎక్కడ చూసినా స్వస్థత కొంచెమైనను లేదనేది ఖచ్చితంగా నిజమండి. ఒక్కసారి మీరు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే చీమలలాగా జనం అక్కడ కనబడుతున్నారు. టీబీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ జనం కనిపిస్తున్నారు. ఇంకా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే అక్కడ పుట్టల్లాగా జనాంగం కనిపిస్తున్నారు. ఏ హాస్పిటల్కి వెళుతుంటే అక్కడ అసలు ఖాళీ లేదు అని చెప్తున్నారు. ఆపరేషన్ థియేటర్స్ ఖాళీ లేవు, ఐసీయూ ఖాళీ లేదు. ఎక్కడ చూసినా రోగములే. అవి మెత్తన చేయబడలేదు, అవి నూనెతో మెత్తన చేయబడలేదు, అది అసలు ఆ గాయములు మాన్పబడలేదని యెషయా భక్తుడు చెప్పినటువంటి మాటలాగా చాలామంది అనారోగ్య సమస్యల ద్వారా ఎడవబడుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క సన్నిధి ప్రతి చోట ఉంటుందా? అనారోగ్యం వచ్చిన వారు దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు.
దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. ఆ శ్రమ వాళ్ళని కృంగదీసేస్తుంది. దేవుని కొరకు మేము ఏదో చేయాలని ఆశపడ్డామండి, దేవుడు కానీ మాకు స్వస్థత ఇస్తే మేము ఖచ్చితంగా గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాం అంటారు అటువంటి వాళ్ళు. దేవుని కానీ మాకు విడుదలిచ్చి అప్పు నుంచి మమ్మల్ని విడిపిస్తే మేము దేవుని కోసం చాలా గొప్ప కార్యం చేయాలనుకుంటున్నారు కొంతమంది. మా బిడ్డలు వ్యసనానికి బానిసలు అయిపోయారు, ఆ వాడు కానీ మారితే చాలండి, మా ఇల్లంతా దేవుని పాదాల దగ్గర ఉంటాము అని అంటున్నారు చాలామంది. లారెన్స్ చెప్పినట్లు, ఈఎం బౌన్స్ చెప్పినట్లు, దేవుని సన్నిధిని ప్రతి అననుకూల పరిస్థితుల్లోనూ అనుకూల పరిస్థితుల్లోనూ మనం అనుభవించేలాగా చేసేవారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనతో మన సహవాసం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు మనతో మాట్లాడేటువంటి సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. దేవుని కొరకు మనము శూర కార్యాలు చేయగలుగుతామండి. అంటే కేవలము ఆశీర్వదించడమే దేవుని బాధ్యత. ఏమీ శ్రమ ఇచ్చినప్పుడు నేను అది అనుభవించకూడదా అని యోబు అన్నట్లుగా మనలో చాలామంది అనలేకపోతూ ఉంటాం. కీర్తనకారుడు అంటాడు, నేను శ్రమ నుండుట నాకు మేలాయను, ఎందుకంటే ఈ శ్రమ నీ కట్టడలను నేర్చుకోవడానికి నాకు హేతువయ్యింది అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు ప్రతి పరిస్థితిలోని మాట్లాడతాడు, ప్రతి సమయంలో మాట్లాడతాడు. మరీ ఎక్కువగా నీవు ఒంటరిగా బాధను అనుభవిస్తున్న సమయంలో చాలా సమీపముగా ఉంటాడు ఆయన. మన బాధలు పెద్ద బాధలు కావండి, ఇవి ఓర్చుకొనదగినవే. దేవుని సహాయము, వైద్యుల సహాయము, ఇతర మనుష్యుల సహాయము, మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క ఆత్మీయుల సహాయము, ఇంకా మనం సొసైటీలో ఉన్నాం కాబట్టి కొద్దో గొప్ప దేవుడు వాటి ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మీకు డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి ఒక మిషనరీ గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఆయన పేరు వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు ఎక్కువగా. ఇంకా చాలామందికి ఆయన గురించి తెలియకపోవచ్చు కూడా. ఆయన ఒక డాక్టర్ అండి. ఆయన 20 ఏళ్ల వయసు వచ్చే లోపల ఆయన యొక్క మెడిసిన్ కంప్లీట్ చేశాడు, డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశాడు ఆయన. ఆ తర్వాత వెంటనే వివాహం జరిగింది ఇంగ్లాండ్లో. జరిగిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆయన చదువుతూ ఉన్నప్పుడు, ఆయన ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు, మేము ఇక్కడ ప్రాక్టీస్ పెడతాం, మేము అక్కడికి వెళతాం, మేము ఈ కంట్రీలో ఉంటాం, ఆ కంట్రీలో ఉంటాం. ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు అంటే, ఆఫ్రికా ఖండానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడంట ఆయన. ఎందుకంటే దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తున్నాడు ఆఫ్రికా ఖండానికి. దానిని చీకటి ఖండము అంటారు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలని నిర్ణయం తీసుకుని భార్యను తీసుకుని ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు. వద్దని వారించారు ఇంగ్లాండ్లో అందరూ కూడా. వద్దు, నీవు యవ్వనస్తుడివి, అక్కడ తెలుసా పరిస్థితులు ఎలా ఉంటాయో. దాని పేరే చీకటి ఖండం అంటారు. భయంకరత్వం అక్కడ. అసలు విపరీతమైన ఆ అడవులలో ఖడ్గమృగాలు, క్రూర మృగాలు ఉంటాయి. అంత పెద్ద మృగాల వరకు వెళ్ళొద్దు. అక్కడ ఉన్నటువంటి దోమలు విషదోమలు అంట. అది కుడితే మనిషి అక్కడికక్కడే చనిపోతాడు. నువ్వు వెళ్ళొద్దని ఎంత వారించినా వినలేదు డేవిడ్ లివింగ్స్టన్. భార్యను తీసుకుని వెళ్ళిన కొద్ది రోజులకే దోమ భార్యను కుట్టి అక్కడికక్కడే యవ్వనస్తురాలైన భార్య చనిపోయింది ఆయనకి. ఇంగ్లాండ్ తీసుకొని వచ్చేసారు ఆ యొక్క డెడ్ బాడీని. బరియల్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళొద్దని చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, చర్చ్ వాళ్ళు అందరూ చెప్పారు. కానీ ఆయన వినిపించుకోలేదు. నాకంటూ ఒక మిషన్ ఉంది, నాకంటూ దేవుని యొక్క పిలుపు ఉంది, నేను దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడుతున్నానని ఆయన మరలా బయలుదేరి ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. చాలా కాలం అక్కడ సువార్త చేస్తున్నాడు ఆయన. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఆయనతో పాటు ఒక టీం కూడా వెళ్ళారు. అక్కడ ఉన్నారు కొంతమంది. వాళ్ళందరూ రాత్రంతా నిద్రపోవడానికి అవ్వదు. కొంతమంది నిద్రపోతే కొంతమంది మేల్కొని ఉండాలి. వాళ్ళ దగ్గర గన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ మృగాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో కూడా తెలియదు కాబట్టి. అలాంటి సందర్భంలో అంటే తెలియకుండా ఒక కునుకుపాటు వచ్చింది. ఈ లోపల చాలా దగ్గరగా ఒక పులి వచ్చి ఆయన లెఫ్ట్ హ్యాండ్ని, అంటే జబ్బ అంటాం మనం, దీన్ని ఇలా లాగి వెళ్ళిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోపల వాళ్ళు అలర్ట్ అయ్యారు. గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ ఈ లోపల ఆయన లెఫ్ట్ హ్యాండ్ని లాగేసి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాంసం అంతా వచ్చేసింది. అక్కడ ఉన్న జాయింట్ ఊడిపోయింది. ఒక్క సెకనులో ఊడిపోయింది. ఎంత విపరీతమైన నొప్పి, విపరీతమైనటువంటి వేదన, బాధ. తన జీవితకాలంలో ఎప్పుడు కూడా అతని చేయిని పైకి ఎత్తలేకపోయాడంట ఆయన. అలా ఆ యొక్క చేతి బోన్తో సహా ఊడొచ్చేసింది. ఆయన చెయ్యి ఇంకా అలా ఏమంటారు, ఒక ప్యారలైజ్ అయిపోయినట్లు చెప్పబడిపోయింది. ఎన్నో రోజులకి ఆ గాయము మాన్పబడింది. మరలా ఇంగ్లాండ్ నుంచి ఆయనకి ఒక కాల్ వచ్చింది, నువ్వు ఇప్పటికైనా పర్వాలేదు, నువ్వు బ్యాక్ వచ్చాయి, నువ్వు అలా ఉండి ఏమాత్రము సేవ చేయలేవు, బ్యాక్ వచ్చాయి అని చెప్పారంట. కానీ ఆయన వెళ్ళలేదు. ఆయన పరిచర్య చేస్తున్నాడు. కొండల్లో, గుట్టల్లో, ఆ అడవులలో దూరి దూరి, పొదలలో, మార్గము లేని చోట, ముండ్ల మధ్యలో వెళుతూనే ఉన్నాడు. అతను సేవ చేస్తూనే ఉన్నాడు. ఒక దినాన అలా వెళుతూ ఉన్నప్పుడు
ఆ యొక్క చెట్లు, ఆ కొమ్మలన్నీ కూడా చాలా గుబురుగా ఉన్నాయంట. ఆ కొమ్మలన్నీ ఒక చేతితో, ఒకే హ్యాండ్ ఉంది ఆయనకి, ఒక చేతితో పట్టుకొని దానిలో నుంచి దూరి వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఆ చేతిలో ఉన్నటువంటి ఆ చెట్లను ఇలా విడిచిపెట్టినప్పుడు ఆ చెట్లు బ్యాక్కి ఇలా వచ్చి ఆ ముళ్ళు ఆయన ఎడమ కంటిలో గుచ్చుకుపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికక్కడే లోపల ఉన్నటువంటి ఆ వైట్ బాల్ కూడా ఆయనకి అక్కడ పాడైపోయింది, గుచ్చుకుపోయింది, పెయిన్ వచ్చింది. ఆయనకు ఒక కన్ను లేదు, ఒక చెయ్యి లేదు. అలాగే ఆయన సేవ కొనసాగిస్తున్నాడు. ఆఫ్రికా ప్రజల మధ్యలో ఆయనకు వచ్చిన శోధనలు, ఆయనకు వచ్చిన రోదనలు, ఆయనకు వచ్చిన కష్టాలు, ఆయనకు వచ్చిన బాధలు, శరీర వేదన ఏది కూడా యేసు నుంచి ఆయనను దూరము చెయ్యలేదంట. ఒకే ఒక లక్ష్యము, ఆ చీకటి ఖండాన్ని నేను వెలిగించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏ శ్రమలో వెళుతున్నామో ఆ శ్రమలో ఉండగా అధికముగా దేవునితో మొర్ర పెట్టడానికి అది సరి అయిన సమయం అండి. అంతా మంచిగా ఉన్నప్పుడు, ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు, వ్యాపారానికి వెళ్ళిపోయినప్పుడు, అసలు ప్రార్థించడానికే మనకి సమయం లేనప్పుడు, అధికంగా దేవునితో సహవాసం చేయలేనప్పుడు, తర్వాత వస్తాంలే దేవుని దగ్గరికి, రిటైర్మెంట్ అయ్యాక వస్తాంలే అని చాలామంది చెప్తూ ఉంటారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎంతవరకు దేవునితో సహవాసం చేస్తున్నారు, ఎంతవరకు దేవుని కొరకు అంగలారుస్తున్నారు? ఈ మిషనరీస్ రాత్రి పగలు దేవుని కొరకు అంగలార్చి ప్రార్థన చేసిన కారణానే ఈరోజు మనం ఈ విధముగా అనేక మంది మీరు రక్షించబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికి అయిపోలేదు, అది చల్లారిపోలేదు. ఉజ్జీవం అనేటువంటి వర్తమానాలు వింటున్నారు మీరు ఈ బంగారు పళ్ళు కార్యక్రమం ద్వారా. మనలో అనేక మంది రగిలించబడాలని దేవుడు కోరుకుంటున్నారు. మరి ముఖ్యంగా శోధనలో ఉన్నవాళ్ళు, వేదనలో ఉన్నవాళ్ళు, శ్రమలలో ఉన్నవాళ్ళు, ఇరుకులలో ఉన్నవాళ్ళు, మీరున్న స్థితిలో మీలాంటి వారి కొరకు మొర్ర పెట్టినప్పుడు మీరు తప్పకుండా స్వస్థత పొందుకుంటారు. దానితో పాటు అనేక ఆత్మలను రక్షించిన వారు అవుతారు. రేపటి దినాన మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తామా? మనం ఇక్కడ నుంచి తీసుకుని పోయేది ఏమీ లేదు. అక్కడ నుంచి ఏమీ తీసుకొని రాలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకుని పోము. కానీ ఒకటి, ఈ భూమి మీద మనం ఎంతమంది మనుష్యుల కొరకు ప్రార్థించాము, ఎంతమంది మనుషులను రక్షణలోనికి నడిపించామనేది దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఒకవేళ నీ ఇంట్లో యవ్వనస్తులైన బిడ్డలుంటే వారి యొక్క క్షేమం కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడే పాడైన యవ్వనస్తుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వ్యసనాల బారిన పడిన యవ్వనస్తుల తల్లిదండ్రులు ఏడుపు ఎంత ఘోరంగా ఉందో వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలి. పాడైపోతున్న యవ్వన ఆడబిడ్డల కొరకు ప్రార్థించాలి. యవ్వనస్తులైన బిడ్డలు కలిగిన ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత ఇది. మన బిడ్డల్ని శాతాను యొక్క కబంధ హస్తాల నుంచి కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగగ్రస్తులైన వారి కొరకు, మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యం గలవారు ఉంటే అది ఎంత వేదనకరమైన మార్గమో మీకు తెలుస్తుంది. ఒకవేళ ఇంట్లో అనారోగ్యం ద్వారా మీ ప్రియులను కోల్పోయిన వారు, అలాంటి వాళ్ళు ఉంటే అది ఎంత భయంకరత్వమో మీకు తెలుస్తుంది. కాబట్టి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు పేర్లు రాసుకొని ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలి. ఏదో ఒక గడియ గంట ప్రార్థన చేస్తాం, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం అనుకుంటే అవ్వదండి. ఒకసారి ఒక స్త్రీ ఈ విధంగా అనుకుందంట, అయ్యో నేను అనేకుల కొరకు మొర్ర పెట్టాలయ్యా, అనేకుల కొరకు నేను ప్రార్థించాలి, వాళ్ళ యొక్క పెయిన్ నేను అనుభవించి ప్రార్థించాలి, ప్రభా నాకు సహాయం చేయని ఆవిడ అనుకున్నారంట. కానీ ప్రార్థన చేయలేకపోతుంది. తనకున్న పనులను బట్టి ఆవిడ కేవలం ఒక గృహిణి. అయితే ఆవిడకి చాలా బాధగాను, దేవుని దగ్గర ఒక గిల్ట్ ఫీల్ ఉంది ఆవిడకి. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఆవిడ ఏం చేసిందంట, కిటికీ దగ్గర కూర్చొని అలా వేదనగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఇంట్లో ఒక ఆవిడ బట్టలు ఆరేయడానికి తీగ కట్టి దాని మీద బట్టలు ఆరేస్తుంది. అది చూసినప్పుడు ఈవిడికి ఒక సడన్గా ఒక థాట్ వచ్చిందంట, ఎవరెవరి కొరకైతే నేను ప్రార్థన చేస్తానని వాగ్దానం చేసిందో ఆవిడ, వాళ్ళ పేర్లన్నీ ఒక పేపర్ మీద రాసుకొని తను పని చేస్తున్న కిచెన్లో ఆ తాడు కట్టుకొని క్లిప్పులు పెట్టి ఆ రిక్వెస్ట్లన్నీ పెట్టిందంట. ఆవిడ అటువైపు వెళుతూ ఒక రిక్వెస్ట్ గురించి ప్రార్థన చేస్తుంది, ఇటువైపు వెళుతూ ఒక రిక్వెస్ట్ గురించి. ఆవిడకి ఎంతో సాటిస్ఫాక్షన్, దేవుని పని నేను చేయగలుగుతున్నాననే ఫీల్. ఇందాక లారెన్స్ చేసినట్లుగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం దేవుని సేవను చేయగలమని చెప్పడానికి, ఒక ఉజ్జీవం రగల్చడానికి, నీ అనారోగ్యమే కారణంగా తీసుకోవచ్చని చెప్పడానికి, నీ యొక్క బాధ, నీ యొక్క అప్పు, నీ యొక్క వేదన, వ్యసనములో ఒకవేళ మీ ఇంట్లో కానీ మీరు కానీ వెళుతూ ఉన్నా కూడా దేవుని సన్నిధిలో కూర్చుని మొర్ర పెట్టండి. దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగులుస్తాడండి. ఆ కీర్తనకారుడు చెప్పినట్లు మనం చెప్పగలం, శ్రమ కలుగుట నాకు మేలాయను, ఎందుకంటే నేను నీ కట్టడలను నేర్చుకోవడానికి ఈ శ్రమ నాకు కారణమైందని మీరు చెప్పగలుగుతారు ఖచ్చితంగా. లివింగ్స్టన్ తర్వాత ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన కాలు కూడా ఏదో అనుకోని విధంగా
ఎక్కడో గుంటలో పడి ఏదో ఒక చిన్న పురుగేదో ఆయన కాళ్ళకి కుట్టినప్పుడు ఒక కాలంతా కూడా ఆయనకి తిమ్మిరి పెట్టి సెన్స్ లేకుండా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క కాలు మీద ఆయన మోకరించి ఒక రాయి మీద చేయి పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఆయన అలా చనిపోయాడంట అక్కడ. అంటే ఆయన జీవితకాలం అంతా ఆఫ్రికన్స్ కోసం ఆ కార్ అడవిలో ఆ యొక్క చీకటి ఖండము కొరకు ప్రార్థించిన ప్రార్థన ఈరోజు ఆ ఖండాన్ని ఒక సూర్యుని కాంతి వలె వెలిగించింది అనడానికి అతిశయోక్తి కానే కాదని నిజముగా ఆ పుస్తకాలలో ఆయన గురించినటువంటి రాతలు చదివినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇంగ్లాండ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు ఆ డెడ్ బాడీని. ఇంగ్లాండ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆఫ్రికన్ కంట్రీలో ఉన్నటువంటి ఆ జాతి తెగల వాళ్ళందరూ వచ్చి ఈ బాడీ మాకు సంబంధించింది, మీరు తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు. ఒక పని చేయండి, ఒకవేళ ఆ మనుషుడి యొక్క శరీరము మీదే అవ్వచ్చు, కానీ అతడి గుండె మాది. ఎందుకంటే ఆయన జీవితకాలంలో యవ్వనస్తుడై ఉన్నప్పటి దగ్గర నుంచి ఇప్పటి వరకు అతని గుండె మా కొరకే కొట్టుకుంది. ఆ గుండెల్లో మేమే ఉన్నాం, కానీ మీరు మాత్రం లేరు, కాబట్టి ఆ గుండె మాది అని చెప్పి ఆ డెడ్ బాడీని అక్కడ పడుకోబెట్టి ఆయన శరీరాన్ని చీల్చి గుండెను బయటకు తీసి ఆఫ్రికా ఖండంలో బరియల్ చేసి అక్కడ ఒక సమాధిని కట్టించారంట. ఈయన డెడ్ బాడీని తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో సమాధి చేసి అక్కడ ఒక సమాధి కట్టించారంట. ఈ భూమి మీద ఉన్న మనుషుడికి ఎవరికి కూడా 2 సమాధులు ఉన్న మనుషులు ఎక్కడా లేరు భూమి మీద, ఒక్క డేవిడ్ లివింగ్స్టన్ తప్ప. ఈ విషయాలు నేను ఎందుకు మీతో మాట్లాడుతున్నానంటే, చిన్న చిన్న సమస్యలకి బెదిరిపోయేటువంటి మనము, చిన్న చిన్న అప్పులకు, చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న బిడ్డలకు వివాహం అవ్వలేదంటే ఆ తల్లిదండ్రులు మనోవేదన పెట్టుకొని ఏవేవో అయిపోయి బీపీలు షుగర్లు తెచ్చుకొని, అసలు అది సమస్య కాదండి. మనం ఈ భూమి మీద ఒక ప్రత్యేకించబడినటువంటి పనితో ఇక్కడికి పంపబడ్డాము. మనల్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని రూపించుకున్నప్పుడే నీ పక్షముగా ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నారు. అది ఫుల్ఫిల్ అవ్వాలి. మీరు ఈ రోజే ప్రభా నా పక్షముగా నీ ప్రణాళిక ఏంటి అని అడగండి. నువ్వు ఏ ఏజ్ గ్రూప్ అయినా పర్వాలేదు, ఎటువంటి వారినైనా దేవుడు వాడుకుంటాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలతో ఉన్న వారినైనా ఆయన వాడుకుంటాడు. ఒక బ్లైండ్ ఉమెన్ గురించి మీకు తెలుసు. ఆవిడ 8,000 పాటలు రాసిందంట. ఆవిడ పాటలు రాయడానికి కారణం ప్రతిదినము దేవునితో సావాసం చేస్తూ ఉంటే పరలోకము నుంచి ఆవిడకి ఆ రాగము తాళము ఎలా పాడాలో దాని గురించినటువంటి వివరణ అంతా కూడా దేవుడు తనకి వినిపింపచేస్తూ ఉండేవారంట. అలాంటి గొప్ప అనేక మంది వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల్లోనూ, బాధల్లోనూ, వేదనలోనూ, ఇరుకుల్లో, ఇబ్బందుల్లోనూ, ఇంట్లో వెళుతున్నటువంటి ప్రతివిధ అననుకూల పరిస్థితుల్లో కూడా దేవునితో సహవాసం చేసి శూర కార్యాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. ఒక ఉజ్జీవం మీలో నుంచి రగలాలని నేను ఆశపడుతున్నా. మీలో వచ్చినటువంటి ఉజ్జీవము మీ ఏరియాని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని కూడా రగిల్చి అనేకుల రక్షణ కొరకు, అనేకుల పశ్చాత్తాపము కొరకు, అనేకుల ఉజ్జీవం కొరకు వాడబడాలని, అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలయ్యా. ఈరోజు బలపరచబడ్డానికి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి. శ్రమలో ఉండగా నాయన ఒక గొప్ప ఉజ్జీవం వారిలో రగల్చండి. వారి ప్రార్థిస్తూ ఉండగానే నీ ఆత్మశక్తి వారిని ముట్టి స్వస్థపరచాలయ్యా. ఆత్మ కార్యాలు జరిగించాలి ప్రభా. అద్భుతమైన విడుదల కుటుంబాలకి రావాలి ప్రభువ. నాయన వ్యక్తిగతంగా ఎవరైతే వింటున్నారో వారందరూ నాయన గొప్ప ప్రార్థనాపరులుగా మార్చబడాలని, గొప్ప ఉజ్జీవము వారిలో రావాలని, ఈ చిన్న చిన్న సమస్యలు అసలు లెక్క కాదని దేవ వాటిని ప్రక్కన పెట్టి నీ కొరకు వాడబడే పాత్రలుగా వారు ఉపయోగపడాలని, సంఘాలు ఉజ్జీవింపబడాలని, సేవకులు ఉజ్జీవింపబడాలని, వ్యక్తిగతంగా విశ్వాసులు ఉజ్జీవింపబడాలని ఆశపడుతూ వినుచున్న వారందరి జీవితంలో ఒక ఆత్మ కార్యము జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.